అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ పీరియడ్ తర్వాతే సక్సెస్ పీరియడ్ వస్తుంది. బట్ సక్సెస్లో ఉన్నప్పుడే సాధించేసాడరా ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటారు. బట్ వన్స్ ఒక్కసారి భాను వెనక్కి వెళితే తన స్ట్రగ్లింగ్ పీరియడ్ కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇంత ఒక వీడియో పెడితే ఒక 20% పాజిటివ్ 30% నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి అసలు ఫస్ట్ వాట్ ఈస్ భాను అనేది కూడా తెలియాలి. కాబట్టి కెన్ యూ సే సంథింగ్? ఇప్పుడు ఏమైపోయిందంటే మేడం, ఎవ్రీబడి నో మై జర్నీ. మ్యాక్సిమం 80% పీపుల్ నో త్రూ మై వీడియోస్. సో ఇప్పుడు ఒకటి వచ్చి నెగిటివ్ కమెంట్ పెట్టినా కూడా పీపుల్ ఆర్ ఆన్సరింగ్. నేను ఎప్పుడు ఆన్సర్ చేయను ఎవరికి, బికాజ్ నెగిటివ్ పాజిటివ్ ఇట్ మేబీ ఎనీథింగ్ ఐ డోంట్ ఆన్సర్. సో ఇప్పుడు జనాలు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేసేసారు. లైక్ లాడ్ ఆఫ్ కమెంట్స్, ద కమెంట్ కింద ఒక ఆన్సర్ ఉంటుంది. వాడు ఏదో చేసుకుంటాడు కదా, నువ్వేంది, వాట్ ఆర్ యూ, నువ్వేంది అంటే ఇవే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అనమాట. సో నేను ఐ డోంట్ మచ్ ఇన్వాల్వ్ ఇన్ టు కమెంట్స్. బతకలేము కమెంట్ చదువుకుంటూ కూర్చుంటే. నేను ఇప్పుడు వీడియోస్ తీసుకోవాలా, ఫర్నిచర్ చూసుకోవాలా, మా టీమ్ని టేక్ కేర్ చేయాలా, ఇవన్నీ నా గ్రోత్ చూసుకోవాలా, కమెంట్ చూసుకొని ఆగిపోవాలా. కమెంట్స్ ఆర్ జస్ట్ టు ఎంకరేజ్ మీ. నెగిటివ్ వచ్చినా ఐ ఫీల్ బూస్టింగ్. అరే ఇంకా నేను రీచ్ అయిన తర్వాత వీడు నా గురించి మాట్లాడాడు అని నేను అట్లా బూస్టింగ్గా తీసుకుంటా. సో ఎవ్రీ కమెంట్, ఎవ్రీ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ ఓన్లీ. సో నోవేర్ ఇట్ విల్ నాట్ స్టాప్ మీ. ఇప్పుడు కమెంట్స్ దేర్. మేము ఇనీషియల్ స్టేజెస్లో రాత్రి వండుకోకుండా నైట్ అంతా కార్లో కూర్చొని, నేను మా వైఫ్ కార్లో కూర్చొని వ్యాన్ కోసం వెయిట్ చేసుకుంటే, డెలివరీ తర్వాత అంత సేఫ్ అనుకుంటే అప్పుడు వెళ్ళిపోతుండే ఇంటికి, వెళ్ళిపోయి వండుకుంటుండే ఇంట్లో. సో నేను ఏంది హ్యాపెనింగ్ అయ్యి క్లబ్బింగ్ ఇదంతా హ్యాపెనింగ్ అయి ఉంటుండే. వేర్ మై వైఫ్ నేను కలిసి ఇద్దరం కలిసి యూస్ టు ఎంజాయ్ అ లాట్. దాని తర్వాత ఈరోజు ఆ జర్నీలో వేర్ యూస్ టు స్లీప్ ఎట్ నైట్స్. రాత్రి పడుకోవడానికి కూడా ఉండకపోతుండే. మేము హోటల్ ఉండడానికి కూడా మాకు అంత మనీ లేవు హోటల్ ఉండాలంటే కూడా. సో అట్లా వి రోమ్ అరౌండ్. దెన్ ఇంటికి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ 3-4 o'clock లేచి వి యూస్ టు స్టార్ట్ అవర్ డే. దోస్ వాజ్ ద స్టార్టింగ్ స్టేజెస్ వేరే ఇనీషియల్గా మేము స్ట్రగుల్ అయ్యి దాని తర్వాత నో వీఆర్ లైక్ ఈ పొజిషన్ ఉన్నా కూడా స్టిల్ టుడే ఆల్సో వి వర్క్ ద సేమ్. ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నాం అప్పటికన్నా. బట్ ఈ జర్నీ ఏదైనా కొంచెం రెస్పెక్ట్ యాడ్ అప్ అయింది, వాల్యూస్ యాడ్ అయిపోయింది, రెస్పెక్ట్ యాడ్ అయిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ అండ్ ఆల్. సో ఇవంతా రెడీ అయింది అనమాట. భానుగారు, ఈరోజు మార్కెట్లో మీకంటూ డిమాండ్ క్రియేట్ చేసుకున్నారు. బట్ వెన్ యూ స్టార్టెడ్ యాక్చువల్లీ అడుగులు వేసేటప్పుడు ఇది ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి బిహైండ్ స్టోరీ వేరే ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్క దానిలో కూడా. వాళ్ళందరికీ ఏదైనా ఆన్సర్ చేయాలి, చెప్పాలి. లేదా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఏమంటారంటే ఈజ్ ఏ వెరీ మోటివేషనల్ పర్సన్, ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటుంటారు. అండ్ దట్ మీ వీడియోస్ అంత బాగా వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఒక పర్సన్ ఏం చేయగలడు, ఏం చేస్తాడు అనే దాని గురించి. సో అవన్నీ తలుచుకుంటున్నప్పుడు, ఎవరైనా వచ్చి టాక్ చేస్తున్నప్పుడు ఏం చెప్తారు? సో వెన్ ఇనీషియల్ స్టేజెస్ వెన్ వి స్టార్టెడ్, అంటే బేసికల్గా ఈ జర్నీ ఎవరు సపోర్ట్ చేయరు మేడం. ఎవరిదైనా సరే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఎవరు సపోర్ట్ చేయడు. బిల్డింగ్ బ్యూటిఫుల్ అయిన తర్వాత అందరూ వచ్చి వావ్ యు డిడ్ ఎ గుడ్ జాబ్ అని అంటారు. కరెక్ట్. సో అప్రిషియేషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఈ స్ట్రగుల్ పీరియడ్ అని ఉంటుంది కదా, దట్ విల్ టీచ్ యూ గుడ్ లెసన్స్, అంటే లైఫ్ టైం లెసన్స్ ఇంకా అవి. సో తిట్టేటోడు తిడతాడు, పొగిడేటోడు ఎక్కువ మంది పొగడరు. హార్డ్లీ 100లో ఒక్కడు పొగుడుతుండొచ్చు మేబీ, మన వర్క్ నచ్చి వీడు ఎదుగుతాడని నమ్మకంతో. సో ఆ ఒక్కడి వల్ల మన లోపల మార్పు స్టార్ట్ అవుతుంది. సో ఆ ఒక్కడనే నేను నా జర్నీలో. సో వెన్ ఐ స్టార్టెడ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదైనా చెయ్యాలి అనే ఒక ప్రయత్నం. సో దెన్ ఐ మోటివేటెడ్ మై సెల్ఫ్, ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మనం ఏ విధంగా వర్క్ చేసి ఎట్లా వెళ్ళొచ్చు. సో నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, ఫేస్బుక్ వీడియోస్ ఆల్ బూస్టెడ్. నెగిటివిటీ హై ఫుల్ ఉంది. సో ఏ కమెంట్ చదివినా కూడా బీపీ రేజ్ అయ్యేంత కమెంట్స్ ఉంటాయి అనమాట. సో బికాజ్ దే ఇన్వాల్వ్ ఫ్యామిలీ, దే ఇన్వాల్వ్ ఎవ్రీథింగ్, అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తారు. సో ఆ నెగిటివిటీ అంత హై ఉన్నప్పుడు నేను ఇక సరే వదిలేసిన, పట్టించుకోలేదు. దాని తర్వాత నా పని అంటూ నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. అండ్ నౌ సంబడి కమెంట్, సంబడి టెల్ సంథింగ్, రైట్, దర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆన్సర్ ఇట్. మీరు నాకు కమెంట్ పెట్టారు అనుకోండి నెగిటివ్గా, ఇంకొకరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ నాకు వచ్చింది. సో దిస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అరే ఇప్పుడు ఆ సపోర్ట్ నేను కొనుక్కుంది కాదు, ఆ సపోర్ట్ వచ్చింది. ఆ సపోర్ట్ నేను ఏమంటారు, అరే నాకు వచ్చి కావాలని మా ఎంప్లాయీస్కి చెప్పొచ్చు, అరే కమెంట్ పెట్టండి రా, వీడు ఆన్సర్ ఇచ్చిండు మీరు పెట్టండి రా అని చెప్పి. ఐ నెవర్ డూ దట్. నేనే ఒక ఐడి చేసుకొని పెట్టొచ్చు. ఐ నెవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ నెవర్ టెల్ మై ఎంప్లాయీస్, అరే నా వీడియో లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఐ నెవర్ టెల్. వాళ్ళు ఫస్ట్ నేను వీడియో పోస్ట్ చేయగానే
టక ఆడియోస్ ఇక్కడనే వినిపిస్తుంటాయి, సరౌండెడ్ వాళ్ళే వింటుంటారు అనమాట. బాను సార్ ఏం పెట్టిండు అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏం పెట్టిండు కాదు, అలా నేను వచ్చినా రాలేనా చూసుకుంటారు ఈ కంట్రీలో నేను పడ్డరా అనేది అనమాట. సో దట్ వాజ్ వేర్ ఇనీషియల్ స్టేజెస్ నుండి నేర్చుకుంది అదంతా. అండ్ దిస్ విల్ బీ ఫర్ లైఫ్ టైమ్ వచ్చి లైక్ అంటే లైఫ్ టైం ఇప్పుడు నేను ఎనీ నెగిటివిటీ నేను ఫేస్ చేస్తాను. ఇట్ మే బీ ఎనీథింగ్, సంబడి ట్రోల్ మీ అల్ ఆన్సర్ యూ, సంబడి కమెంట్ మీ అల్ ఆన్సర్ యూ, ఎనీథింగ్ అల్ ఆన్సర్ త్రూ మై సక్సెస్, నాట్ త్రూ ఏంది మెసేజ్ నువ్వు నాకు కమెంట్ పెట్టినా నేను కమెంట్ పెడతాను నువ్వెంత నేనెంత కాదు. ఐ ఓన్లీ ఆన్సర్ యూ త్రూ మై సక్సెస్. నా గ్రోత్ చూసి నువ్వు భయపడాలి, దట్స్ ఇట్, దట్స్ హౌ ఐ గ్రో. ఇప్పుడు రేపు పొద్దున నా రీచ్ చూస్తే అరే వీడు బాగానే రీచ్ అవుతుండు కదా, వాడిని ఏం పట్టించుకోరు. కొంచెం మనం గ్రో అయిన తర్వాత వాడు కూడా వదిలేస్తాడు, ఎందుకంటే వీడిని తిట్టినా వీడు రియాక్ట్ కాడు, వీడిని ఆపినా వీడు ఆగడు. బికాజ్ నో బడీ కెన్ స్టాప్ మీ అన్లెస్ ఐ వాంట్ టు స్టాప్ మై సెల్ఫ్. అది నేననే కాదు, ఎవడైనా ఎటువంటి మనిషి అయినా ఈ రోజు వాడు ఆగిపోవాలని అనుకుంటే వాడు ఆగిపోగలుగుతాడు. ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ త్రూ ఆన్లైన్, త్రూ ఆఫ్లైన్ బిజినెస్, ఎనీథింగ్. ఏ విధంలో అయినా సరే ఈ కెన్ గ్రో. ఇఫ్ హీ వాంట్ టు స్టాప్ హిమ్సెల్ఫ్ దెన్ నోబడీ కెన్ హెల్ప్. నేను ఒక వీడియో చూసాను యాక్చువల్లీ మీద, అంటే మీ పేజ్లో అన్ని మీ వీడియోసే ఉంటాయి, వేరే వీడియోస్ ఉండవు. కింగ్డమ్ రిలీజ్ అయినప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశారు, అంటే మీరు సినిమా చూస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ గారి గురించి. ఆ వర్డ్స్ అసలు ఎట్లా అంటే స్క్రిప్ట్ రైటర్స్ ఏమైనా స్క్రిప్ట్ ఇస్తే రాస్తారు కదా, ఎట్లా వస్తాయండి ఆ వర్డ్స్. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పారు, దిల్సుఖ్ నగర్ మా ఏరియాలో మాతో పాటు అంటే నా ఫ్రెండ్ ఏం కాదు, ఏం తిరిగిన ఏరియాలో తిరిగారు ఆయన. ఈరోజు ఒక ఆర్టిస్ట్ గా వచ్చి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉన్నారు, ఖచ్చితంగా విష్ చేయాలంటూ. ఈ వీడియో ఆయన కోసం కాదు వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పారు. అంటే విజయ్ దేవరకొండ గారు మదర్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు అసలు ఒక్క వీడియోలో. నాకు ఏమనిపించిందంటే ద స్ట్రగుల్ వాట్ హీ వాస్ గోయింగ్ త్రూ, చాలా మంది నెగిటివిటీ చాలా సరౌండెడ్ అయిపోయింది. అరే మనం కూడా అదే కదా, అంటే ఆయన మాట్లాడే మాటలు అట్లా కనెక్ట్ అవుతాయి. సో ద వే హీస్ టాకింగ్ అండ్ ఆల్ కనెక్ట్ అవుతాయి అనమాట. అరే మనం కూడా అదే స్థాయి నుండి వచ్చినాం కదా భయ్. అంటే ఇప్పుడు నేను దిల్సుఖ్ నగర్ నుండి తిరిగే ఏరియా అంటే నాయంబడి తిరిగిండేమో అని అనుకుంటారేమో అని క్లారిటీ ఇచ్చేసాం ముందే. ఇప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్ ఆరా విజయ్ దేవరకొండ అంటే ఈ క్వశ్చన్స్ రేజ్ యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ రైజ్. సో కాబట్టి చేసినుండే. అండ్ ఒక వీడియో దానికంటే ముందు ఒక వీడియో రిలీజ్ అయింది, వాళ్ళ మదర్ ఏదో వీడియో చూస్తూ ఏడుస్తుండే అనమాట. సో ఆ వీడియో చూసినప్పుడు నాకు ఇది చేయాలనిపించింది అనమాట. సో అందుకే నేను క్లారిటీ ఇచ్చిన, సార్ ఇది మీకోసం కాదు మీ మదర్ కోసం. జస్ట్ బికాస్ ఎఫెక్షన్ మదర్. ఇప్పుడు సేమ్ మా మమ్మీ కూడా వెన్ నా అకౌంట్లో పోయినప్పుడు స్టిల్ ఏది 70,000 60,000 ఫాలోవర్స్ ఉండే అకౌంట్కి పోయినప్పుడు షీ వాజ్ లైక్ ఏమ్రా లైఫ్ అంతా పోయిందా అన్నట్టు. సో సేమ్ వెన్ వీఆర్ సక్సెస్ఫుల్ దే ఆర్ హ్యాపీ, వెన్ వీఆర్ సాడ్ దే విల్ బి అఫ్ కోర్స్ సాడ్ కదా. సో అటువంటి జర్నీలే గో త్రూ అవుతున్నాం కదా సేమ్. సో అట్లా ఒక వీడియో పోస్ట్ చేసినండి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.